తల్లి తండ్రి గురువులు చెప్పిన మాటలు వినడం ద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని మహాసహస్రవాదాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో మహాసహస్రవాదాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు వ్యక్తిత్వ వికాసం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు శిష్ల శ్రీకాంత్ అధ్యక్షత వహించగా మహాసహస్రవాదాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గరికపాటి నరసింహారావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, క్లబ్ సెక్రటరీ దామరి శ్రీకాంత్, ట్రెజరర్ స్వరూప్ రాజు, పాస్ట్ ప్రెసిడెంట్ కృష్ణప్రకాష్, డాల్ఫిన్ వెంకన్న, నల్లమిల్లి మాచారెడ్డి, ముంజలూరు విశ్వేశ్వరరావు, సూర్యరావు, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరాజు, పెద్దరాజు, ఆనంద్, చందు, చార్మినార్ వర్మ, సత్యమూర్తి, పద్మజవాణి, మీనాక్షి, పెద్ద సంఖ్యలో ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, రోటరాక్ట్ సభ్యులు పాల్గొన్నారు. సంప్రదాయంలో ఉండే ప్రతి ఆచారము వైజ్ఞానిక తప్పితే ఏది అజ్ఞానంతో వచ్చింది కాదు, అనవసరంగా వచ్చింది కాదు. అంటే ముందునే పిల్లలుగా మీకు చెప్పదలుచుకున్న ఒకసారి మీ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని మాట్లాడకుండా చేయండి. ఆచార సంప్రదాయాలు ఏమున్నా సరే, అన్నం తినే ముందు ఎలా ఉండాలి, తిన్నాక ఎలా ఉండాలి, నేను ఇంటికి పడుకోవాలి, దేవుడు పూజ ఎలా చేయాలి, వేషధారణ ఎలా ఉండాలి అంటే వినండి, ముందు చేయండి. తర్వాత అర్థం అపరాధం అని తెలుసు. కానీ ముందే అన్నీ తెలుసుకుని చెప్పాలంటే వాళ్ళకి సాధ్యం కాకపోవచ్చు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఆ విషయాన్ని అంటే, మీ అమ్మగారు 40 ఏళ్ళు ఉంటే వాళ్ళ అమ్మగారికి 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నాయి. అప్పుడు చెప్తుందండి. కాబట్టి మీకు చెప్తుంది, మీ పిల్లలకు చెప్పాలి. ఎంతవరకు ఆగిపోయింది కాదు. ఈ ప్రతిదాన్ని ఎందుకు అంటే విద్యార్థి దశలో మంచిదే, కానీ అన్నిటికీ జవాబులు దొరకకపోవచ్చు.